అనంతపురం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు మైనర్ బాలిక అయినటువంటి షాజిదా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆమె ట్రీట్మెంట్ చేసే సమయంలో మేము ఆమెను పరామర్శించడానికని రాష్ట్ర సంచార జాతుల ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలుగా మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినిచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఇక్కడ పోలీసు అధికారులు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆమెను కలవడము జరగనివ్వడం లేదు. అంటే ఆమెతో మీరు కలిసి మాట్లాడకూడదు అని చెప్పారు. పర్మిషన్ తీసుకోవాలి, ఎవరిని లోపలికి అలో చేయడం లేదు, పోలీసు వాళ్ళనైనా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వడం లేదు అనే వాదన జరుగుతుంది. అదేవిధంగా మరి మేము ఆమెతో పరామర్శించము, కనీసం వాళ్ళ తల్లితోనైనా పరామర్శిస్తాము అంటే అందుకు కూడా ఒప్పుకోవడం లేదు. దీని వెనుక మాకు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే అమ్మాయి ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు, ఒక తల్లిని తప్ప అని అంటున్నారు. కనీసం తల్లితో కూడా పరామర్శించేకి మరి వాళ్ళు అన్నీ కూడా నిబంధనలు చేస్తున్నారంటే ఇది చాలా పెద్దవాళ్ళ హస్తం ఉందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. అలాగే దిశ చట్టం అని ఎవరైనా కూడా దారింటి వెళితే దిశ చట్టము మీరు యాప్స్ లోడ్ చేసుకోండి అని అంటున్నారు. కానీ ఈరోజు దిశ చట్టం బుక్ లేకుండా పోయిందేమో అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ ఎవరైనా కానీ వస్తే అమ్మాయితో అంటే మేము కూడా అంత ప్రాణాపాయ స్థితిలో ఉంది కాబట్టి మేము పరామర్శించేకి మాకు కూడా మనసు ఒప్పదు. కానీ వాళ్ళ అమ్మతో ఏం జరిగింది ఏమంటే తల్లి పేరు కానీ కనీసం ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు కానీ మెన్షన్ చేయలేదు. ఏమన్నంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేది చెప్తున్నారు కానీ వాళ్ళ పేర్లు విడదీసి చెప్పడం లేదు. అదేవిధంగా ఈరోజు ఉషాశ్రీ చరణ్ కానీ ఒక మహిళ, రోజా కానీ ఒక మహిళ, మళ్ళీ ఆ మహిళలు ఈరోజు ఏం చేస్తున్నారో ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్లలో ఏం చూసినా కూడా మేము మహిళల్ని కాపాడుతాం అది ఇది అనేవాళ్ళు. ఈరోజు మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో ఒకసారి రోజా వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ పార్టీలు ఈ పార్టీలు చిన్న జాతులను విమర్శించే రోజా మరి అప్పుడు లేచిన నోరు ఇప్పుడు మూత పడిపోయిందేమో, మాట రావడం లేదో ఏమో మరి చూసుకోవాలి. కనుక ఇంతటి దుశ్చర్య చేసినటువంటి వారికి కఠినమైన శిక్ష పడాలని, అది ఎవరైనా సరే న్యాయస్థానం అందరికీ సమానంగా ఉంది అని అనుకుంటే న్యాయం జరుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా న్యాయస్థానాలపైన న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలగాలంటే ఎవరైతే అలా చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర సంచార జాతుల తరఫున మేము మాట్లాడుతున్నాము. నా పేరు రుద్రాక్ష ఇందిరాదేవి, రాష్ట్ర సంచార జాతుల ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలు. అనంతపురం జిల్లా గౌరవనీయుల పెద్దలకు నమస్కారం అండి. నేను ముస్లిం ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి షేక్ రహమతుల్లా మాట్లాడుతున్నాను. గత 5 రోజులుగా ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉరవకొండ పనిచేసేవారు ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకొని ఆమెకు తిండి బట్ట ఇస్తామని చెప్పి తీసుకొని వెళ్ళి గత 5 సంవత్సరాలుగా ఆమెతో సైకోగా షాడిస్టుగా ఆమెను వేధిస్తూ ఉన్నారు. కానీ ఈ విషయం ఎప్పుడు బయటపడిందంటే ఎవరు కానీ సరిగ్గా చెప్పట్లేదు. ఆమెను ఎవరు ఇక్కడ తీసుకొని వచ్చారు, ఎవరు అడ్మిట్ చేశారనే విషయం కూడా తెలియడం లేదు. కానీ అనంతపురం జిల్లాలో ఒక ముస్లిం ఒక మైనర్ బాలికకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం రాజకీయ నాయకులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఏం చేస్తుంది? ఎన్నెన్నో చట్టాలు వస్తున్నాయి. గత 5 ఏళ్ళకి ఒకసారి సీఎం మారుతున్నారు. కానీ దేంట్లోనే చేంజెస్ ఏమైనా ఉందా? ఎందులో కూడా మార్పు రావడం లేదండి. అంటే ఒక బీద అమ్మాయి, ఒక దళిత ముస్లిం జాతికి చెందిన అమ్మాయి కాబట్టే ఈ విధంగా చేస్తున్నారా? లేకపోతే న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కాబట్టి వాళ్ళు రక్షించడానికి మీరు ఏమైనా చేస్తున్నారా? దీనికి ఎస్పీ గారికి నిన్న మన మేయర్ వసీం గారు, ఫయాజ్ అన్న గారు చాలామంది వచ్చి ఇచ్చారు. కానీ అంతలోపల మీరు దీన్ని ఏం చేస్తారో అన్న భయం మాలో కలుగుతుంది. కాబట్టి డైరెక్ట్ జిల్లా జడ్జి గారికే మాట్లాడి దీన్ని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ గుంటకల్ నుండి సంచార జాతుల ప్రగతిశీల మహిళా సంఘం వారు మన సిస్టర్స్ వచ్చారు. కానీ ముస్లిం ఐక్యవేదిక పెద్దలు నాకు చెప్పి పంపించారు, బాపట్ల జరిగిన మీటింగ్ ఉన్నందువల్ల వారు రాలేకపోతున్నారు. కాబట్టి నేను వచ్చాను. ఇది ఎంతవరకు జరిగినా కూడా మేము దీన్ని ఖండిస్తాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను. కాబట్టి
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో పాటు వచ్చిన మహిళలకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ షేక్ రహమతుల్లా, అనంతపురం జిల్లా ముస్లిం ఐక్యవేదిక. థ్యాంక్ యూ సో మచ్.